రెండో విషయం వచ్చేసరికి గతంలో రాష్ట్ర ఎన్నిక మన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎంతమంది తెలుసు ఎంతమంది తెలియదు. ఎన్నికలు జరపాలి అనే ఒక నిర్ణయం అందరిలో ఉన్నా కానీ ఆ నిర్ణయాన్ని భూమి బద్దలు కొట్టుకొని ఒక మొలకెట్లయితే బయటికి వెళ్తుందో అదే విధంగా నేను జితేందర్ గారు ఎక్కడ కలుసుకున్నా, ఏ పార్టీలో కలుసుకున్నా, ఏ సావులో కలుసుకున్నా, పెళ్లిలో కలుసుకున్నా, ఎట్ల భయ్యా మన కులంలో ఎక్కడ పోయినా సరే మనకంటూ సపోర్ట్ లేదు, మన కుర్చీ మనమే వేసుకోవాలి, మన కుర్చీ మనమే దులుపుకోవాలి, ఏ సమావేశంలో అయినా ఎక్కడ పోయినా బయట మనకు విలువ ఉంది తప్ప మన కులంలో మనకు విలువ లేదు. ఒకటి, రెండవది మన కులంలో ఐక్యత లేదు. ఏం చేయాలనే చర్చనే, ఆ చర్చనే లాస్ట్ టైం జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లకు పునాది బీజం పడ్డది. పునాది పడింది అక్కడే, బీజం పడింది అక్కడే. అదే 2015లో ఎన్నికలకు దారి తీసింది. అందరినీ ఒక కథ మీద తీసుకొచ్చినాం, ఒక దాటి మీద తీసుకొచ్చినాం, ఎన్నికలు జరిపించినాం. ప్రతి ఒక్కరికి వాళ్ళ విలువల్ని భంగం కలగనీయకుండా, వారికి ఎక్కడ కూడా ఆటంకం కలగనీయకుండా వారిని గౌరవించి ఆ గౌరవానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ గౌరవానికి తగ్గట్టుగా పని అప్పచెప్పి ఎన్నికల్ని సజావుగా జరిపించడం. దాంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, వాటికి ఇప్పటి కూడా మేము క్షమాపణ చెప్తా ఉన్నాం. రాబోయే రోజులలో అవకతవకలు జరగకుండా చేస్తాం. నేనేమన్నా అంటే ప్రతి దగ్గర తొక్కేసి ఉంటుంది, కానీ మన కులంలో కూడా ఇంతగానం తొక్కేసులు అనేది అది నేను భరించలేనటువంటి బాధ కలిగిస్తాము. మాకు దాదాపు 3-4 నెలలు కుటుంబాన్ని వదిలిపెట్టాం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రవిభయ్య మాకు చాలా సహకరించిన ఆ రోజుల్లో ఆయన ఎంబడి వేసుకొని వాళ్ళ ఇంట్లో ఎన్నో గొడవలు వచ్చినా, కుటుంబ ఇబ్బందులు వచ్చినా, అన్ని వచ్చినా సరే ఆయన కడుపులో దాచుకొని ఆయన పిల్లల్లాగానే మమ్మల్ని కూడా దగ్గర తీసుకొని ఎన్నికలు అయ్యేంత వరకు అన్ని రకాలుగా కూడా వెనుక ఉన్నాడు. ఆయన ఒక కనిపించని మౌనముని, వాస్తవం చెప్పాలంటే మౌనముని. ఆయన కఠోర దీక్షకుడు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దాని గురించి ఎంత దూరమైనా వెళ్ళి ఆఖరికి సాగు చేయకండి వచ్చినాక కూడా ఆ దీక్ష మాత్రం వదిలిపెట్టినటువంటి మనిషి ఆయన. ఆ రోజు అట్లా కష్టపడ్డాం కాబట్టి మాకు చాలా మంది విమర్శలు వచ్చినాయి. మురళీధర్ గారు మాకు పిలిచి లక్షల డబ్బులు ఇచ్చిందని చెప్పి, లేదా ఆయన వెంచర్ ప్లాట్ ఇచ్చిందని చెప్పి, లేకపోతే మాకు ఏదో ముడుపులన్నీ అని చెప్పి చాలా రకమైన విమర్శలు వచ్చినాయి. కానీ అవన్నీ తట్టుకొని నిలబడ్డాం. మాకు ఛాయ్ నీళ్లు తప్ప ఇంకేం ముట్టలే భయ్యా, ఇది వాస్తవం. గత ఎలక్షన్లలో ఛాయ్ నీళ్లు తప్ప ఇంకేం తీసుకోలేము మేము. ఆ రోజు మనం కూర్చోడానికి ఒక కార్యాలయం లేదు, ఈ రోజు కూడా లేదు. ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారితో ఉన్నటువంటి రాక వల్ల, బీసీ భవన్ లో మాకున్నటువంటి ప్రాతినిధ్యం వల్ల, బీసీ భవన్ లో మాకున్నటువంటి అధికారం వల్ల బీసీ భవన్ లో కూర్చోవడం అనేది మేము మొదలు పెట్టినాం. ఆ బీసీ భవన్ ని దేవేంద్ర గౌడ్ కూడా వాడలే, కానీ మన ఆరకటికలు మాత్రం అంత సంపూర్ణంగా వాడిరు, మనస్ఫూర్తిగా వాడిరు. ఆ రోజు ఆ మాట దేవేంద్ర గౌడ్ గారే చెప్పారు. బీసీ భవన్ ని వాడినరు అంటే ఓన్లీ మీ ఆరకటికలే వాడిరా, ఇంతగానో ఎవరు వాడలే. అందులో కుర్చీలు ఇరగొట్టినాం, ఏసీలు ఖరాబ్ చేసినాం, అవన్నీ కూడా మాకు తెలుసు. ఇలా అందరూ కూడా ఎలక్షన్ జరిపించిన మేము ఎలక్షన్ సరే, ఎవరు గొప్పతనం వాళ్ళు చెప్పుకోవడం తప్పులేదు. కాకపోతే వాస్తవాన్ని గుర్తించడం కూడా చాలా ముఖ్యమే. ఎవరికైనా సరే బాధ్యత అనేది ఉంటుంది. ఆ బాధ్యతలో కొన్ని వాస్తవాలు ఉంటాయి, ఆ వాస్తవాలను గుర్తించడం చాలా ముఖ్యమే. యశ్వంతరావు సార్ గారిని తీసుకెళ్లి దేవేంద్ర గౌడ్ గారు వాళ్ళ క్లాస్మేట్ అయినా సరే మేము తీసుకెళ్లి, అయ్యా మా కులంలో ఒక మనిషి ఉండాలి, మీ కమిటీలో పెట్టుకోండి, మీ బిల్డింగ్ కమిటీలో బీసీ భవన్ కమిటీలో పెట్టుకోండి అంటని చెప్పి ప్రెజర్ చేసింది వాస్తవం కాదా ఏం సార్? ఇట్లా అందరూ అంటే మేము వెనుక ఉన్నా సరే మా కులం ఎక్కడైనా ఉండాలి అనే ఉద్దేశంతోన ఇలా అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాం. నిన్న కూడా ఒక ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేయించిన సౌత్ రాష్ట్రీయ నవనిర్మాణ సేన అంటని చెప్పి ఏదైతే మహారాష్ట్రలో శివసేన ఉందో ఆ రకంగా బిల్డప్ చేయాలనే ఉద్దేశంతోన దాని వెనుక ఎంతో మంది పెద్ద వాళ్ళు ఉన్నా సరే ముందర నన్ను పెట్టిరు, నువ్వు ఉంటే కరెక్ట్ అవుతుంది అంటని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా కనుక ఆ దాంట్లో కూడా మన కుల ప్రాధాన్యత ఉండాలంటే అని చెప్పి ఉన్న 7 మంది బాడీ మెంబర్లలో 3 మన కుల మండలంలో ఉన్నాం. సౌత్ ఇండియా మొత్తం అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలకు అన్నిటి కూడా అదొక పెద్ద ఆర్గనైజేషన్ గా ఆవిర్భవింపబోతుంది. కాబట్టి ఎక్కడ పోయినా సరే ఎందుకంటే ఇతర కులాలలో ఆధిపత్యాన్ని చూస్తున్నాం, వాళ్ళ సంఖ్యాబలాన్ని చూస్తున్నాం. ఇవాళ బీసీ సంఘంలో తిరుగుతున్నా కాబట్టి చాలా క్లియర్ గా చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే, ఎన్నో మీటింగ్లలో వాళ్ళ కూడా చెప్తా,
ఎవరు చూసిన గౌడ్లంతా స్టేజ్ మీద కూర్చున్నారు, ఒక ఈత చెట్టు కళ్ళలోటి పెడితే గౌడ సంఘం మీటింగ్ అని ఫోటోలో దిగొచ్చు భయ మీరు అని చెప్పి ఏళ్ళ చేస్తాం వాళ్ళని. ఎందుకంటే అధ్యక్షుడు వాళ్ళే, జనరల్ సెక్రటరీ వాళ్ళే, ఇట్లా రకరకాల పదవులలో వాళ్ళే ఉన్నారు. అది మన ప్రాధాన్యత తక్కువ ఉంది. ఈ బాధ, ఈ కడుపు మంట వల్లనే గతంలో ఎలక్షన్లు పెట్టినాం. ఆ ఎలక్షన్ల ప్రతిపాదనే మన మురళీధర్ భయ్య గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. సరే, దానివల్ల ఆయనకు వ్యక్తిగతంగా నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది మనందరికీ కూడా తెలుసు. అంటే ఒక సాంప్రదాయాన్ని తీసుకురావాలి, ఇది ఉన్నా లేకపోయినా చరిత్రలో నిలిచిపోయేటట్టు ఉండాలి, ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు కొనసాగించాలి అనే ఒక దూరం ఆలోచనతోన, ఒక మంచి ఆలోచనతోనే ఎలక్షన్లను అనేది సాంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేసినాం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరినో భాగస్వామ్యం చేసినాం. కాబట్టి ఇది గత ఎలక్షన్ల సబ్జెక్టు.